గరికపాటి గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా మిడ్ డే మీల్స్ గురించి, అలానే కొన్ని వస్త్రాల గురించి అని చెప్పేసి మాట్లాడారు. మరి ఆ వస్త్రాలు, ఆ మిడ్ డే మీల్స్ అనేది కూడా పేదవారికే చెందుతున్నాయి. వాళ్ళు హాస్టల్లో ఉండే వాళ్ళు కూడా పేదవారే అని చెప్పేసి కొంతమంది వాదిస్తున్నారు. దాంట్లో భాగంగానే చదువుకోవాలి అని చెప్పి అంటేనే ఇంకొంతమంది వాదిస్తున్నారు. వాటి గురించి మీ అభిప్రాయం? చెకింగ్లు బాగుండయమ్మా. ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళి చెకింగ్లు చేయటము. ఆయన ఎవరో ఒక అధికారి ఉన్నాడు, ఆయన పద్దాగల ఫుడ్ గురించి కోడి గుడ్లు ఎన్ని ఉండే, చికెన్లు ఎన్ని కిలోలు ఉన్నాయి, ఎంతమంది పిల్లలు ఉండారు, ఈ లెక్కలన్నీ బాగానే వేస్తున్నారమ్మా. గురువులు పాఠాలు చెబుతున్నారా? ఏం చేస్తున్నారు? ఆ గురువులు ఈ లెక్కలు ఏమంటున్నారు కానీ వాళ్ళు లెక్చరర్స్ గా వాళ్ళ పాఠాలు చెబుతున్నారా? గవర్నమెంట్ స్కూల్లోనే ఉంటున్నారా పొద్దు నుంచి సాయంకాలం దాకా? చూసేవాళ్ళు ఎవరు లేకుండా పోయారు కదా. వాళ్ళు వెళ్ళి ప్రైవేట్ స్కూల్లో ప్రోత్సహిస్తుందే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారా? ఆ విషయాలు ఏమైనా బయటకు వస్తున్నాయా? వాటి గురించి ఎవరు మాట్లాడతలేదు కదా. పట్టుకోదాల్సిన పైదాన్ని పట్టుకోకుండా ఈ చిన్న చిన్న వాటిని పట్టుకుని ఆయన ఏదో అన్నాడంటే అట్టమ్మా. ఆయన అన్న మాట కరెక్ట్, 100% కరెక్ట్. అందుతుంది ఇవన్నీ కూడా పేద స్కూల్ అన్న ఎవరన్నారమ్మా? ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చూడు, మిడిల్ క్లాస్ వాడి దగ్గర నుంచి అందరు ఉండారు. భోజనం తెచ్చుకోలేరా? భోజనం తెచ్చుకోవాలరా? పెట్టే విధానం ఉండాలి. అంతేగాని నువ్వు కోడిగుడ్లు ఎన్ని ఎత్తున్నావు, ఆ లెక్కలన్నీ వేస్తావా? లెక్చరర్ పాఠాలు చెప్పమనాలి కానీ ఇది ఎంత చెక్ చేస్తాయట? అదే పాఠాలు చెబుతున్నారా లేదా, ఎంత రీడింగ్ వస్తుంది, ఎంతమంది పాస్ అవుతున్నారు అంటే పబ్లిక్ ఎగ్జామ్స్ ఎత్తేస్తున్నారు, ఏం మాట్లాడతారు అని అంటారు. మరి ఇంకేం మాట్లాడతారు? ఆయన మాట్లాడిన మాట కరెక్టే కానీ ఫుడ్ పరంగా అనాథ పిల్లలు ఉన్నారు, వాళ్ళ గురించి కానీ ఇంత కొద్దిగా ఈ సోషల్ మీడియాలో చూసే ఆయన అట్లా మాట్లాడాడు అన్న ఆవేదన అయితే మాకు. అంటే ప్రైవేట్ స్కూళ్ళలో ఫుడ్ పెట్టట్లేదు, మరి ఫుడ్ పెట్టినంత మాత్రాన వాళ్ళు మొత్తం చదివి టాపర్లు అవుతున్నారంటారా? మరి మీ ఉద్దేశం? బట్టి కొట్టుడేనమ్మా, బట్టి కొట్టుడే. 10th క్లాస్ పాస్ అవునాడు కూడా లెక్చరర్ ఉంటాడు, వెళ్ళి చూడు. 10th క్లాస్ పాస్ అవునాడు కూడా మ్యాథ్స్ లెక్చరర్ గా ఉంటాడు అక్కడ ప్రైవేట్ స్కూల్లో. అన్ని బట్టి కొట్టుడే. అవి వస్తాయి 4 క్వశ్చన్లు. ఇంకేం చదువుతారు? మరి అదేమంటే సోషల్ పెరుగుతుంది. మరి సోషల్ మీడియా ఇది కూడా పెరగాలి కదా. బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నా అంటే రెండోది ఏందనే తెలియట్లా. ఇప్పుడు చిన్నపిల్లలని అడుగు, 9 తెలుగులో ఏమంటారా అని అడుగు, తెలియదు అంటారు.